చిమ్మపూడి మీడియా కోసం దంతాల దర్పం. రచన డాక్టర్ కందేపి రాణిప్రసాద్. కథనం పివిఎల్ సుజాత, సైనిక్పురి, సికింద్రాబాద్. దంతాల దర్పం. ఒకానొకసారి మనిషి నోట్లో ఉండే నాలుకకు దంతాలకు మధ్య మాటా వచ్చింది. మాటా పెరిగి వాదులాటయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే, దంతాలు నాలుక కన్నా బలవంతులు, దృఢవంతులు. కాబట్టి నాలుకను అణగదొక్కాలని చూస్తున్నాయి. ఇది ఎక్కడైనా జరిగే విషయమే కదా. బలవంతులు బలహీనులను తక్కువగా చూడటం మామూలే కదా. దంతాలు నాలుక మీద పెత్తనం చేయాలనుకున్నాయి. కానీ నాలుక చాలా ఆత్మాభిమానం కలది. ఎవరు చులకనగా చూసినా సహించదు. అందుకే దంతాల అధికార దర్పాన్ని ఒప్పుకోలేదు. అందువల్లే రెండిటికి మధ్య తగాదాలు వచ్చాయి. అప్పుడు దంతాలు, ఏయ్ నాలుక, నీవు మెత్తగా ఉంటావు, మేమేమో ఎంత వాడినా గట్టిగా ఉంటామో చూడు అన్నాయి. అయినా నాలుక ఏమీ మాట్లాడలేదు. దాంతో ఇంకా ధైర్యంగా ఇలా అన్నాయి, ఏయ్ నాలుక, ఊరికే ఎందుకు అటు ఇటు కదులుతావు? కొంచెం మెల్లగా చూసుకుని నడువు. మా బళ్ళ కింద పడ్డావో విసురైపోతావు, జాగ్రత్త అంటూ బెదిరించాయి. ఈ మాటలకు నాలుక ఏమాత్రం బెదరకపోగా సౌమ్యంగా ఇలా అంది, మీరు ఎంత వాడిగా ఉన్నా, దృఢంగా ఉన్నా కదల్లేరు. నేను నోరంతా ఇష్టం వచ్చినట్లు తిరగలను. మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి. నేను అలా కాదు, అటు ఇటు తిరిగి తప్పించుకోగలను. ఈ మాటలకు దంతాలు హేళనగా నవ్వుతూ, మేము 32 మందిని ఉన్నాం, నీవేమో ఒక్కదానివే ఉన్నావు. పైగా నీవు మా మధ్యలోనే ఉండాల్సిన దానివి. మేము ప్రహరీ గోడలా నీ చుట్టూ ఉన్నాం. మమ్మల్ని దాటి నీవెక్కడికి పోలేవు. మేం చెప్పినట్లు విన్నావా సరే, లేదా నిన్ను కొరికి పారేస్తాం అంటూ హెచ్చరించాయి. అప్పటి నుంచి దంతాలు ఏమాత్రం అవకాశం వచ్చినా నాలుకను కొరికేయాలనే చూస్తున్నాయి. నాలుక వాటి నుంచి తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండసాగింది. అయినా వాటి ఆగడాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇక లాభం లేదనుకున్న నాలిక వీటికి బుద్ధి చెప్పాల్సిందే అనుకుంది. అవకాశం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు బయట నిలబడ్డప్పుడు ఒకతను నడుచుకుంటూ ఆ దారిన వెళ్తున్నాడు. ఇదే సమయం అనుకున్న నాలిక వెంటనే, ఏరా ఒళ్ళెలా ఉంది? నన్ను పలకరించకుండానే పోతున్నావు? నేను కనపడగానే నమస్కారం పెట్టాలని తెలియదా? దున్నపోతులా ఒళ్ళు పెంచావు, కొంచెం కూడా బుర్రలో తెలివి లేదా? అంటూ ఆ దారిన పోయే దానయ్యను ఆగకుండా తిడుతూనే ఉంది. తన మానాన తాను పోతుంటే ఈ తిట్లేమిటి? నేనేమీ మాట్లాడకపోయినా నన్నెందుకు తిడుతున్నాడు అని ఆ దానయ్యకు విపరీతమైన కోపం వచ్చింది. అంతే, వెంటనే వంగి కాలికున్న చెప్పు తీసుకొని ఆ దవడ ఈ దవడ ఎడా పెడా వాయించేశాడు. ఏంటా, నన్ను తిడితే ఊరుకుంటాననుకున్నావురా అంటూ ఉగ్రరూపుడైపోయాడు. అతను కొట్టిన దెబ్బలకు 4 పళ్ళు రాలి నోట్లోంచి కింద పడ్డాయి. ఈ హఠాత్ పరిణామానికి దంతాలు బిక్కచచ్చిపోయాయి. ఏం జరిగిందో అర్థం కావటానికి కాసేపు సమయం పట్టింది. చూసారా నా ప్రతాపం? నేను తలుచుకున్నానంటే మీరేమైపోతారో? అధికారం ప్రదర్శించాలని చూశారో జాగ్రత్త. ప్రతి వారికి తమకే సొంతమైన శక్తి ఏదో ఒకటి ఉంటుంది. ఎవరిని చులకన చేయకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయపడాలి. అయినా ఒక చోట ఉండేవాళ్ళం కలిసిమెలిసి ఉండాలి కానీ వాదులాడుకోకూడదు అంటూ నాలిక పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. ఆ దెబ్బతో దంతాలు సిగ్గుపడుతూ, సారీ నాలిక, ఇక నుంచి మనమందరం కలిసి ఉందాం, ఇక ఎప్పుడు కొట్టుకోవద్దు అని చెప్పాయి. అప్పటి నుంచి దంతాలు నాలుక ఎప్పుడు కొట్టుకోకుండా ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ జీవించసాగాయి. ధన్యవాదాలు.